లేచి నిలబడి పొలం మీద తిరుగుతూ ఉండేవారంట. పొలంతో వచ్చి ఇక్కడ సంఘ స్థాపన జరగడానికి వారు ప్రథమ వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు. వారు ఒక ముగ్గురిని ఆ కాలంలో అంటే 1882వ సంవత్సరం వారిని తీసుకున్నారు. ఆ ముగ్గురు ఎవరంటే ఒకరు ఇందుపల్లి మార్పు గారు, ఇంకొకరు ఇందుపల్లి అబ్రాహం గారు, ఇంకొకరు పాడు వ్యవహారం గారు. ఇందుపల్లి అబ్రాహం గారు వీళ్ళ నాన్నగారి పేరు దేశం అబ్రాహం గారు. వాళ్ళ అమ్మగారు మా మేనత్త గారు ఇందుపల్లి చిరంజీవి గారు. అయితే వాళ్ళ నాయనమ్మ గారు కమలమ్మ గారు, ఆవిడ కూడా మా ఆడపడిచే. వాళ్ళ నాయనమ్మ గారు ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వారు. అయితే మరి వారి యొక్క తండ్రి గారు ఇందుపల్లి అబ్రాహం గారు. ఇందుపల్లి అబ్రాహం గారు సంఘ స్థాపనలో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా, ముగ్గురు వ్యక్తుల్లో ఒకరుగా ఆయన మునిమనుడు ఈరోజు మన మధ్యలో నిలబడటం ఎంతైనా ధన్యవాదం. ఈ 1982వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో 12, 13, 14 తారీఖుల్లో సెంటినరీ ఉత్సవాలు జరిగింది, శతాబ్ది ఉత్సవాలు. అప్పుడు ఉన్నటువంటి గురువులు ఎవరు అంటే లేట్ రెవరెండ్ వీడి కుక్కవారాయ్ గారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన అప్పుడు పనిచేస్తున్నారు. ఆయనకు ముందు ఇందుపల్లి ఇస్రాయల్ గారు పనిచేశారు. నా బాధ్యతలో ఆయన్ని నేను ఫాలో అయినటువంటి వారిని. ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు అంటే 1959 నుంచి 1973వ సంవత్సరం వరకు కూడా వారి సంఘంలో సేవ చేసినటువంటి దైవజనులు. బహుశా ఆయన్ని మీరు చాలా మంది ఎరిగి ఉండవచ్చు. అయితే నేను జనరేషన్ జ్ఞాపకం వచ్చిన ఈ దేవాలయ నిర్మాణం ఎలా జరిగిందనే దానికి మా అంకుల్ మట్ట శాఖలు గారు చెప్పేవాళ్ళు. ఆ రోజు ఎవ్వరూ కూడా చదువుకున్న వాళ్ళు కాదు, పామరులు, పండితులు ఎవరు కాదు, అక్షర జ్ఞానం లేనటువంటి వారు కూలి పనులు చేసుకుంటూ శ్రమదానంగా వారు జీవించినటువంటి వ్యక్తులైతే పగలల్లా పనులు చేసుకునేవాళ్ళంట. సాయంకాలం భోజనం చేసుకుని వచ్చేసి 7-8 గంటలకల్లా చేరి పాటలు పాడుకుంటూ శ్రమదానం చేసి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇంత పెద్ద దేవాలయాన్ని వారు నిర్మించిన దేవాలయంలో ఈరోజు మనం ఆరాధన చేస్తాం. అయితే దాని గురించి ఇంకొక మాట చెప్పాలంటే మొట్టమొదటిగా ప్రపోజ్ చేసినటువంటి దేవాలయం ఈ పిల్లర్స్ నుంచి ఈ పిల్లర్స్ మంచి మాత్రమే అంటారు. అయితే ఒక దైవజనుడు వచ్చి
ఏం సరిపోతుంది కొంచెం అటు కూడా పెంచాలి అని అంటే అటువైపు గోడ వరకు ఇటువైపు ఆ గోడ వరకు కూడా పెంచడం జరిగింది. ఇది నా చిన్నతనంలో దైవజనులు వచ్చి ఇలా మనం పెద్ద దేవాలయం ఉంది కానీ మొట్టమొదట దానికి ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ వరకు కానీ దేవుడు మహాత్ముగా విస్తరించడం జరిగింది. ఇది 25/1/1941 సంవత్సరం బిషప్ అజరయ్య తండ్రి వారి యొక్క సంవత్సరంలో వారు ఆవిష్కరించినటువంటి అయితే అది ఆవిష్కరించిన తర్వాత మొట్టమొదటి వివాహం మన సంఘ సభ్యులైనటువంటి శ్రీమతి మన్నే దేవ కటాక్షము గారు, అలాగే మట్ట డానియల్ గారు రెవరెండ్ ఆయన కూడా వారి వివాహం మొట్టమొదట జరిగింది ఈ ఆవిష్కరించిన తర్వాత మన సంఘ సభ్యులు కొద్దిగా ఓపిక బట్టి నేను చెప్పేది వినండి. మన సంఘంలో ఇస్రాయేల్ గారికి ముందు పనిచేసినటువంటి వాళ్ళు ముగ్గురు పేర్లు మాత్రం నాకు తెలుసు. ముగ్గురు పేర్లు ఎవరు అంటే పెసరమంది దేవదానం గారు, అలాగే నల్లమూడు జ్ఞానానందం గారు, బయట ముక్కల మిషక్ గారు. ఈ పెసరమల్లి దేవదానం గారి పెసరమల్లి దేవదానం అయ్య గారి యొక్క మనవరాడు. ఆయన 1952 సంవత్సరంలో ఈ దేవాలయంలో రైల్వే చైర్మన్గా పనిచేశారంట. ఆయన చేసినటువంటి వివాహమే మా తల్లిదండ్రులది 51 సంవత్సరం వారి వివాహం. అయితే మరి కొంచెం పేరు చదువుతారు వినండి, ఏ పర్లేదు. వారందరూ కూడా మనకి సంఘానికి సేవ చేసి దేవజనులు కాబట్టి నల్లమూతు జ్ఞానానందం గారు, దశరమల్లి దేవదానం గారు, బయటముఖం మిషక్ గారు పేరు చదివారు. తర్వాత ఇటువరి ఇస్రాయేల్ గారు లాంగ్ టెన్యూర్ చేశారు. తర్వాత అలాగే వీడి కృపావరం గారు, తర్వాత దోసపాటి ప్రభుదాస్ గారు, ప్రతిపాటి ఆశీర్వాదరావు గారు, దోసపాటి ప్రభుదాస్ గారు, ఇందుపల్లి విజయరావు గారు, మళ్ళీ దోసపాటి ప్రభుదాస్ గారు 2 సార్లు చేశారు. ఆ తర్వాత చంద్రకుమార్ గారు చేశారు. తర్వాత ఎంఆర్జే ప్రకాష్ గారు, ఇప్పుడు జాన్ బాబాయ్ గారు. జాన్ బాబాయ్ గారు తండ్రి గారు ఆశీర్వాదం గారు మీ అందరికీ కూడా తెలిసినటువంటి. అయితే దేవాలయ నిర్మాణం అలా జరిగిన తర్వాత 1967 సంవత్సరంలో ఎన్డి ఆనంద శాఖలు గారు బిషప్గా ఉన్నప్పుడు సిల్వర్ జూబ్లీ జరిగింది. అదే ట్యాబ్లెట్ కూడా బయట కుడివైపున ఉంటుంది, మీరు ఎప్పుడైనా గమనించవచ్చు. అలాగే 1982 సంవత్సరం జరిగినటువంటి 100 సంవత్సరాల వేడుక టీవీడి ప్రకాశ్రావు తండ్రి గారు మన సంఘానికి ఇచ్చేసి ఆశీర్వదించి మరి 14/2/82 సంవత్సరం మన సంఘంలో ఆశీర్వచనం అనుగ్రహించారు. ఆ ట్యాబ్లెట్ కూడా వేసింది ఇటువైపు ఉంటుంది. ఈ సంఘ పునాదులు వేసిన దగ్గర నుంచి నా చిన్నతనంలో అక్కడ వరకే గోడ ఉంది, అటువైపు కొంచెం గోడ, కాంపౌండ్ వాళ్ళు లేదు. ఆ కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ఆ టైంలో ఎలక్షన్ వచ్చినప్పుడు గురి పెద్దలు మీ సంఘానికి ఏదైనా కోరికుంటే కోరుకోండి, నేను చేస్తాను, మీరు మాకు సహకరించండి అని వాళ్ళు మాట్లాడినప్పుడు మా తాతయ్య ఇందుపల్లి యేసుదాస్ గారు అప్పుడు పంచాయతీ బోర్డు మెంబర్ ఉండేవాడు. ఆయన మరి తోడేటి దావేది గారు, నిర్మతి యశ్రీ గారు, కాటుడి అంజితాతాన్ని అనేవాళ్ళము, కాటుడి రాజరత్నం గారు ఆయన పేరు. వీళ్ళందరూ కూడా ఇందుపల్లి నిమానాయ గారు, వీళ్ళందరూ కూడా గ్రామ పెద్దల దగ్గరికి కాంపౌండ్ వైపు కట్టించండి, అసలు చర్చికి ప్రొటెక్షన్ లేదు అని అర్థంతో వారు అంగీకరించి చుట్టూ కాంపౌండ్ వరకు కట్టించుకోవచ్చు. అలాగే మరి గేట్ దేవాలయానికి అప్పుడు గేట్ ఉండేది. ఆ గేట్ మఠ శామ్యాల్ గారు వాళ్ళ అన్నగారు అయినటువంటి రెవరెండ్ మఠ డానియల్ గారి పేరు మీద ఆవిష్కరించడం. అలాగే పైన ఆర్చ్ని ఇందుపల్లి ఇస్రాయేల్ గారి కుమారుడు ఉద్దేశం తాతారని అనేవాడు. ఆయన కుమారుడు విల్సన్ ప్రభాకర్ రావు గారు, మణి
ఇచ్చారు. తర్వాత ఎలక్ట్రిఫికేషన్ అప్పుడు లేదంట, చర్చికి పవర్ లేదు అసలు. గ్రామానికి స్ట్రీట్ లైట్స్ మాత్రమే ఉండేది. అలాంటప్పుడు ఈ చర్చికి చీకట్లో ఆరాధన చేసుకోవాలి అంటే పక్కన అయితే పర్లేదు, తెలంగాణ ఆరాధన పునరుద్ధానం కానీ క్రిస్మస్ పండుగ కానీ చేసుకోవాలంటే పెట్రోల్ మాస్ లైట్లు తీసుకొచ్చి వాడేవాడు. అయితే చారుగుడి యేసుమూర్తి గారు వాళ్ళ తల్లి గారు కటాక్షమ్మ గారి పేరున ఎలక్ట్రిఫికేషన్ చేయించారు. ఆ ట్యాబ్లెట్ కూడా బాప్టిజం ట్యాంక్ దగ్గర ఉంది. తర్వాత 1960 తర్వాత అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయి పాడైపోతే 1978లో 78వ సంవత్సరం అప్పుడు కుమారరావు గారి టైంలో ఈ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అన్ని పాడైపోయినాయండి, మనకు కొంచెం దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలి అంటే మా ఫాదరు ఆయన దేవుడికి సమర్పించుకొని ఆ టైంలో ఈ ఎలక్ట్రిఫికేషన్ వర్క్ అంతా కూడా పైపులు అవన్నీ కూడా వేయించి సరిగా చేయడం జరిగింది. ఈ ఫ్లోరింగ్ వచ్చేసి అప్పుడు ఇలా ఉండేది, ఏంటంటే నాపరాయితో ఉండేది. నాపరాయి పాడైపోయి ఇబ్బంది పడుతున్న టైంలో వీళ్ళు ఇందుకంటే విజయరావు గారి టైంలో దాన్ని అంతా కూడా పాలిస్తారనేసి చక్కగా చేయించుకుంటారు. మరి ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలంటే మన చర్చ్ ప్రిన్సెస్ ఇది ఉన్నటువంటి స్థలంలో హైయర్ ఎలిమెంటరీ స్కూల్ ఉండేదట. 8 మంది టీచర్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 8వ క్లాస్ వరకు కూడా. ఆ టైంలో మరి ఇరుగ్గా ఉంది, మాకు ప్రిన్సెస్ చాపలేదు అని కొంచెం ఇబ్బంది పడుతున్న టైంలో ఒక చిన్న సంఘటన జరిగిందంట. ఆ సంఘటన ఏంటంటే చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఉన్నాడు. మన గ్రామానికి ఒక కలెక్టర్ గారు ఆ రోజుల్లో వచ్చారు. దాదాపుగా 80 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. వస్తే మైకా అపర్పం పీసెస్ రోడ్డు మీద ఎడాపెడా పడి ఉన్నాయి. ఆయన ఆశ్చర్యపోయాడు. మైకా ఏంటి ఇలా పడిపోయింది, ఎందుకు ఇట్లా వేస్ట్గా ఉంది, అసలు ఎవరో ఏంటి అని ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. మాయకొండ మొత్తం మీద ఇంగ్లీష్ వచ్చినటువంటి వాడు లేడు ఆ రోజు. ఇది యథార్థమైన సంఘటన. మాయకొండ మొత్తం మీద ఇంగ్లీష్ వచ్చినటువంటి వ్యక్తి లేదు. అప్పుడు పురుషోత్తమ మాస్టర్ మీకు తెలుసు, ఈ మధ్య కాలంలోనే నాకు వాళ్ళ నాన్నగారు జేడి ఆండ్రూస్ గారు అని ఉండేవాడు. అలాగైతే మోషే పంతులు గారు అల్లుడు ఉన్నాడు కదా, ఆయనకి ఇంగ్లీష్ వచ్చు, ఆయన పిలుచుకుని అంటే ఆయన వెళ్తే గాలిగోపురం దగ్గర, ఇక్కడే గాలిగోపురం దగ్గర కరెక్ట్ గారు కుర్చీ కూర్చోబెట్టారు. ఈయన్ని చూసి ఆశ్చర్యపోయి ఓ మీరా అని, ఓ ఇలా అని రిసీవ్ చేసుకుని, ఏంటి ఈ మైకా అంతా ఇట్లా రోడ్డు మీద పడి ఉంది, సంగతి ఏంటి అంటే ఇది మా ఊరి పెద్దదేనండి, మరి వీడు మాకేమన్నా మేలు చేస్తారనేటైతే ఈ ఎక్స్పోర్ట్ లైసెన్స్ నేను ఇప్పిస్తాను, ప్లీజ్ కాంటాక్ట్ టీమ్ అని అన్నాను. ఆన్ ది స్పాట్ అదే సమయంలో అక్కడ ఉన్న పెద్దలతో మాట్లాడి, మరి అయ్యగారు కలెక్టర్ గారు మీకు ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇప్పిస్తారంట, మీరు చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు అని అంటే ఓకే మేము ఏదైనా చేస్తాము, మాకు ఇప్పించండి అన్నారు. ఈ కమ్యూనికేషన్కి ఎవరూ లేదు ఆ రోజు ఊరు మొత్తం మీద. మన క్రైస్తవ సంఘం నుంచి మన జేడి ఆండ్రూస్ గారు ఒకడు మాట్లాడి సరే ఓకే చేద్దామని అంటే ఆయన పర్మిషన్ ఇచ్చారంట, రికమెండ్ చేశారు. వాళ్ళకి లైసెన్స్ వచ్చింది, వాళ్ళ వ్యాపారం పెరిగిపోయింది. అదే పెద్దబాయి గారు చిన్నబాయి గారు అని అంటాం కదా మనం, కుటుంబీకులు. అయితే అప్పుడు వారు ప్రతిజ్ఞతగా ఏం చేశారంటే, మీకు చాలేదు కదా, స్కూల్కి సపరేట్ గ్రౌండ్ ఇప్పిస్తామని ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్ గ్రౌండ్ అంతా కూడా వాళ్ళు మన సంఘానికి దానం చేసినటువంటి పెద్దలు. అలాగే మరి చర్చి అభివృద్ధి అనేది సపరేట్గా జరుగుతూ మళ్ళా అక్కడ స్కూల్ సపరేట్గా కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మనకి ఎంతో మేలుకరమైనటువంటి బహుమతులు ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారితో ఊరికే నాకు తెలిసిన కొద్దిగా చెప్తాను. గోదేవి కోటేశ్వరరావు గారు 74వ సంవత్సరం వస్తున్నారు. వారు మనకి మైక్ సెట్
ప్రజెంట్ చేశారు క్రిస్మస్ పండుగ రోజు. అలాగే మరి ఇంకా మంది చాలా ఇచ్చి ఉంటారు. ఈరోజు మరి దయాకర్ జీవరాజు గారు సంఘ స్థాపకులు ఒకటైనటువంటి ఇందుకరి అబ్రాహం గారి మధుమనోడు మరి ప్రొసీజన్ క్లాస్ మనకి ఇవ్వడం అనేది ఎంతైనా సంతోషం చెప్తుంది. సరే, మా తాతయ్య పేరు ఇందుపల్లి యేసుదాస్ గారు, మా నాన్నగారి పేరు ఇందుపల్లి యోగి గారు, మా అమ్మ పేరు విలాసం గారు. అయితే యేసుదాస్ గారు అప్పుడు పంచాయతీ బోర్డు మెంబర్గా కూడా చేశారు. మనకి ఎంత ఉంది అంటే ఆ రోజుల్లో మొన్నే చిట్టమ్మ గారు అంటాము, ఆమె ఎంపీ కటాక్షమ్మ గారు వైస్ ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది. 62, 63, 1962, 63 ప్రాంతంలో ఉన్న గ్రామానికి వైస్ ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది. అంటే రాజకీయ చైతన్యం ఏమాత్రం లేని రోజుల్లోనే మన ఆడపడుచు మానికొండ సంఘానికి, మానికొండ గ్రామానికి వైస్ ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది. తర్వాత మన గ్రామం నుంచి ఆశీర్వదించబడినటువంటి బిడ్డలు ఎవరంటే ఫస్ట్ గ్రాడ్యుయేట్ మన్నే ఆడమ్స్ గారు. మన్నే ఆడమ్స్ గారు ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా చేస్తే, తర్వాత ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇందుపల్లి నారాయణ గారు, ఆయనే ఫస్ట్ ప్రిన్సిపాల్ గారు కూడా పనిచేసి రిటైర్ అయ్యారు. ఫస్ట్ గెస్టెడ్ ఆఫీసర్ అంటే వీడియో చేసినటువంటి వారు ఇందుపల్లి ఆశీర్వాదం గారు, ఆయన శ్రీకాకుళం జిల్లాలో గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. మన సంఘం నుంచి మొదటగా విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు చారుడి యేసుభక్తి గారు. అలాగే ఫస్ట్ మున్సిపల్ కమిషనర్ చేసినటువంటి ఆయన బండ్రపల్లి దేవపాలన్ గారు. ఆయన 1981 ప్రాంతంలో మన విజయవాడ మున్సిపల్ కమిషనర్కి డిప్యూటీ కమిషనర్ కూడా చేశారు. ఏలూరు కమిషనర్గా చేస్తూ రిటైర్ అయ్యారు. తర్వాత ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ ఇందుపల్లి ఆధార్ కుమారుడు బాబు రత్నకుమార్, ఆయన యూనియన్ బ్యాంక్ మేనేజర్ చేస్తారు. ఫస్ట్ కలెక్టర్ గారు ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు, మనకు తెలిసిన వారి జాయింట్ కలెక్టర్ చేసిన ఆయన ఫస్ట్ ప్రకాష్ బాబు గారు, వాళ్ళ అన్నయ్య. తర్వాత ఫస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కనగాల విజయానంద్ గారు, కనగాల మోషే గారు మనోడు అనమాట ఆయన. తర్వాత చారుడి సంజయానంద్ వద్ద చారుడు యేసుభక్తి గారు కుమారుడు. వీళ్ళిద్దరు ఆ రోజుల్లో ఫస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ప్రభావం. ఫస్ట్ డిఈఓగా చేసినటువంటి వారు, డిఈఓ అంటే ఎడ్యుకేషనల్ డైరెక్టర్ కూడా చేశారు, కల్పాల ఆనంద కిషోర్ మన సంఘం నుంచి వచ్చినటువంటి. తర్వాత మరి మన సంఘంలో ఆ రోజుల్లో మా చిన్నతనంలో 3 ఉండేవాడు. ట్రైవ్ చారుడు యేసుభక్తి గారు, మేసుపూర్ ప్రకాశం గారు, ఇందుపల్లి సార్ గారు, కొట్టి సార్ గారు అని అనేవాడు, కొట్టిగా ఉండేవాడు. ఈ 3 కలిసి ప్రతిరోజు కూడా సాయంకాలం 7 గంటల నుంచి 1 గంట సేపు కొన్ని సెంటర్స్లో ప్రార్థన చేసి వాక్యం చెప్తారు. పెట్రోల్ స్లైడ్ వేసి వాళ్ళు ఎంతైనా ధన్యజీవులు వాళ్ళు 3. అలాగే మన సంఘంలో గాన గాంధర్వులు అని అంటారు. నేను జ్ఞానం వచ్చింది కదా, మాట జ్ఞానం వచ్చింది కదా, ఆయన పాట వినపడితే ఆరాధన మొదలవుతుంది అని తెలిసింది. మరి ఈ మధ్యకాలంలో 10 ఏళ్ల క్రితం ఉంటారు ఆయన దేవుడి దగ్గరికి. తర్వాత చాలా మంది ప్రార్థనలో చేశారు. మరి మన సంఘం నుంచి పేర్ల చైతన్యంలో పేరు ఒక్కసారి చదివి నేను వినిపిస్తాను. గురువులు అభిషేక్త గురువు ఇందుపల్లి మార్క్ గారు, మీ పేరు వెంటనే నేను కూడా. తర్వాత ఇందుపల్లి సత్యానందం గారు పెద్ద, ఆయన కూడా పేరు ఉంటాయి కానీ నేను చూడలేదు. కొన్నేస్ గారు, తర్వాత ఇందుపల్లి ఇస్రాయేల్ గారు మన సంఘంలో పనిచేసినటువంటి వారు. తర్వాత మట్ట డానియల్ గారు, తర్వాత వేములపల్లి సుదర్శన్ గారు, ఆయన మా పెదనాన్న గారు. తర్వాత పిఎస్పి ప్రసాద్ శాంగర్ వరప్రసాద్ గారు, ఆయన మీ అందరికీ బాగా పరిచయం. ఈ మధ్య కాలంలోనే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన అనేకమైనటువంటి పదవులు సిఎస్ఐలో చేశారు. ఆనందరావు శాస్త్రి గారికి అందరికీ వందనాలు.
చెప్పారు. మరి అట్లాగే ఇది నాకు కూడా రీసెంట్గా తెలిసింది. ఈ ఇందువల్ల అబ్రహాం గారు మా గ్రాండ్ ఫాదర్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా చెప్పినట్టు కదా పేరు పెడుతుండవు కదా, ఎవరికి పట్టించుకోవాలి. అలాంటిది సడన్గా నాకు మా తాతగారు స్థాపించారు. ఉంటారు కదా అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. సో ఏదైనా చేయాలనిపించింది. కన్సల్ట్ చేస్తే ఇక అన్నారు తీసుకొచ్చారు. నేను హైదరాబాద్ ఉంటానండి. మాకు ఇచ్చిన ఎక్కువ దానికి మా అమ్మ మనిషి శ్రేష్ఠాస్ గారు మా అమ్మ గారు అనుభవం గారు. మా చిన్నప్పుడు మా ఇక్కడే కనుక మా ఆడతా పాడతా కాపాడాక తిరుగుతా చాలా చదువుకున్నాను.